హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా స్నాప్స్తో కాసేపు. ఈరోజు స్పైసీ ఆనియన్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. ధనియాల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఇది వేగేంత వరకు మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏంటి అంటే, కంటికి కనపడుతుంది కానీ గుప్పెట్లో పట్టుకోవడం వీలు కాదు, ఏంటది? మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతవరకు కామెంట్ చేస్తారో. ఇలా బ్రౌన్గా వచ్చేసిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో వితౌట్ ఆయిల్ మనం కోకోనట్ పౌడర్ అండి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పది నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసేసుకోండి. ఇవి కూడా ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఈ విధంగా వేగిన తర్వాత 10 నుంచి 15 వరకు గార్లిక్ వేసుకోండి. ఇవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఆనియన్ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3 మీడియం సైజ్ తీసుకున్నానండి ఆనియన్స్. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెత్తి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి, అది గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా అంటే, అన్నీ కలిపి ఒకేసారి చేస్తే ఎండుమిర్చి సరిగ్గా గ్రైండ్ అవ్వదండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, అలానే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంది కదా, అది కూడా ఇందులో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఈ స్టోర్ చేసుకొని పెట్టుకున్నది ఒక 5 to 7 డేస్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో. ఈ స్టోర్ చేసుకున్న మసాలాని ఇలా ఆలు కర్రీలో కానీ లేకపోతే వంకాయ కానీ కాకరకాయలోని కొంచెం వేసుకొని చేసుకుని టేస్టీగా అండ్ టైం కూడా సేవ్ అవుతుంది.